జగన్నాథస్వామి వారి యొక్క అవతార వైభవం గురించి శంకరాచార్యుల వారు ఒక అష్టకాన్ని చేశారు. అదే జగన్నాథాష్టకం. నిజానికి జగన్నాథుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. శంకరాచార్యుల వారు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. శంభుమూర్తి అయినటువంటి పరమశివుడే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా అవతరించి ప్రవర్తించి చూపించాడు. అటువంటి శివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు సాక్షాత్ కృష్ణస్వరూపమైనటువంటి జగన్నాథస్వామి వారి అష్టకాన్ని చేశారు. భగవద్గీతలో భగవానుని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చుబీరిపోతుందో అప్పుడప్పుడు అధర్మాన్ని త్రుంచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను అవతారాన్ని స్వీకరిస్తానని చెప్పాడు. శంకరాచార్యుల వారు మనందరికీ అందించినటువంటి గొప్ప అష్టకం జగన్నాథాష్టకం. ఈ జగన్నాథాష్టకం పురుషోత్తమ పురి అంటారు. ఇవాళ మనం పూరి పూరి అంటున్నాం, అసలు అది పురుషోత్తమ పురి. పురుషోత్తమ అన్న శబ్దం సాధారణంగా పరబ్రహ్మం విష్ణువుగా ప్రకాశిస్తున్నప్పుడు అన్వయం అవుతుంది. పురుషోత్తమ పురి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క వైభవము ప్రకాశించేటటువంటి పట్టణం. అటువంటి పురుషోత్తమ పురి యందు వెలసి ఉన్నటువంటి జగన్నాథస్వామి వారి మీద చేసినటువంటి అష్టకమే జగన్నాథాష్టకం. జగన్నాథుడు అన్న పేరుకి అర్థం ఏమిటంటే జగత్తుకంతటికీ నాథుడు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో దానినంతటినీ జగత్ అని పిలుస్తారు. అటువంటి జగన్నాథుడు వీరెవ్వరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే. ద్వాపర యుగంలో అవతార పరిసమాప్తి చేసినప్పటికీ కలియుగంలో అదే కృష్ణ భగవానుడు జగన్నాథ స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు లోకంలో. ఆ విషయాన్ని నిష్కర్షగా నిర్ద్వందంగా జగన్నాథాష్టకము అన్న పేరుతో జగన్నాథుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడే అని విస్పష్టంగా ప్రకటన చేసి చెప్పినటువంటి అష్టకం జగన్నాథాష్టకం. జగన్నాథస్వామి వారి విషయంలో కూడా కలియుగంలో ఇదే నిరూపణమైంది. నాకు కావలసినది ఏది అంటే ఆర్తి, నాకు కావలసింది ఏది అంటే నా మీద ప్రేమ. నా మీద అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పరిమితులు అన్న మాటకి కట్టుబడకుండా ప్రవేశిస్తాను. ప్రవేశించి అనుగ్రహిస్తానని చెప్పడానికి జగన్నాథస్వామిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించడానికి కొత్తగా వచ్చినవాడు కాదు, ఆ కృష్ణ పరమాత్మయే లోకంలో జగన్నాథుడిగా ప్రకటనమయ్యాడు. నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. పరిపూర్ణ అవతారం కృష్ణ భగవానుడి యొక్క అవతారం. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారము యొక్క కొనసాగింపే యథార్థానికి జగన్నాథస్వామి అవతారం. అయితే అసలు నిజానికి జగన్నాథుడు ప్రకటనమైనది, పూజలు స్వీకరించినది ఎవరి దగ్గర అంటే ఆయన యందు అంత మిక్కిలి ప్రేమ భక్తి కలిగిన వాళ్ళకి ముందు ప్రకాశించాడు. ఒకానొకప్పుడు విశ్వావసు అని ఒక శబర నాయకుడు ఉండేవాడు. అంటే అరణ్యములలో తిరిగి ఆ అరణ్యములలో ఉండేటటువంటి కార్యకలాపముల మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి అమాయకులైనటువంటి వ్యక్తుల యొక్క సమూహం. దానికి నాయకుడు ఉండేవాడు, ఆయన పేరు విశ్వావసు. ఆ విశ్వావసుది విశేష భక్తి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఏం కోరుతుంది అంటే వారు తినాలి, వారు తాగాలి, వారి కాళ్ళు పట్టాలి, వారు సంతోషంగా ఉండాలి, వాళ్ళని చూడాలి. మీకు ప్రేమ బాగా ఉందనుకోండి, మీరు చూడకుండా ఉండలేరు. అందుకే శుద్ధమైన ప్రేమ ఎక్కడుంటుందో అది కేవలము ఒక అవసరం తీరడాన్ని కాదు కోరేది, మనిషిని కోరుతుంది. అది అందుకే ఆయన మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార కొనసాగింపుగా, ఎందుకనంటే శంకర భగవత్పాదులు సాక్షాత్తు కృష్ణుడే జగన్నాథుడని నిర్ధారించి మాట్లాడారు కనుక అవతారము యొక్క కొనసాగింపుగా మొట్టమొదట ప్రకటనమైనది ఎవరికి అంటే ఒక శబర అధిపతి అయినటువంటి విశ్వావసు అనబడేటటువంటి వ్యక్తికి ఆయన దర్శనమిచ్చాడు.
ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే అసలు ఎవరికంటా పడకుండా తీసుకెళ్ళి ఎక్కడో ఒక పర్వత గుహలో ఒక సెలయేటి దగ్గర నీలమాధవుడు అన్న పేరుతో ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని పరమపదిలంగా దాచుకున్నాడు. ఆయన అంత జాగ్రత్తగా చూసుకున్నది ఎవరిని అంటే నీలమాధవుణ్ణి చూసుకున్నాడు. ఎక్కడో ఒక పర్వత గుహలో ఆయనని ఉంచుకుని ఆయనకి పూజ చేస్తూ ఆయనకి నైవేద్యం పెడుతూ ఆయన సేవ చేస్తూ నాకింతకన్నా ఏం కావాలి, ఈయన నలుగురికి తెలిసిపోతే, ఈయన ఇక్కడున్నాడని తెలిస్తే, అందరూ ఆయన్ని చూడడానికి వచ్చేస్తే ఈయనకి ఊపిరాడుతుందో ఆడదో, ఈయన ఎంత క్లేశపడిపోతాడో, అంతమంది వచ్చేస్తే అంతమంది గాలి, అంతమంది మించి వచ్చేటటువంటి సూక్ష్మక్రిములు అన్నీ స్వామి కోమలమైన శరీరానికి తగిలితే ఎక్కడ సొక్కిపోతాడో అని బెంగ పెట్టేసుకుని ఎవరికీ కనపడకుండా చిట్ట చివరికి తనకి అత్యంత ముఖ్యులైన అంత్యవాసులకు కూడా ఆయన అక్కడ ఉన్నారని తెలియకుండా జాగ్రత్త పడి అత్యంత ప్రధానులైన వాళ్లతో మాత్రమే ఆ గుహలోకి వెళ్ళి ఆ నీలమాధవ సేవ చేస్తుండేవాడు. ఆయన ప్రేమ చూశాడు భగవంతుడు. ఇది కదా ప్రేమ అంటే. నేనెవరిని? జగద్రక్షకుణ్ణి, జగన్నాథుణ్ణి, జగత్తునంతటినీ నేను కాపాడగలను. ఈయనేమనుకుంటున్నాడు? నన్ను ఈయన కాపాడగలను అనుకుంటున్నాడు. నాకు ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో, రాకుండా నేను కాపాడుకోవాలని ఈయన తాపత్రయపడుతున్నాడు. ఎంత మధుర భక్తి! కృష్ణావతారంలో పూతనా సంహారం జరిగిపోయిన తర్వాత పూతన శరీరం మీద కృష్ణుడు ఆడుకుంటుంటే కృష్ణుడికి ఏ ఆపద వచ్చిందో అని గోపికలు వచ్చి దృష్టి తీసినట్టు ఎక్కడ నీలమాధవుడికి ఇబ్బంది వస్తుందోనని ఆ శబరప్రభు అయినటువంటి ఆ విశ్వావసు అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాడు. అదే సమయంలో మాళవ దేశాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి భూపతి ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నుడు అన్న ప్రభువు విశాల హృదయం కలిగినవాడు, చాలా భక్తి కలిగినవాడు. కానీ ఆయనకి కూడా మనసులో భగవంతుణ్ణి సాకారంగా కరచరణాదులతో కదులుతుండగా చూడాలని కోరిక. ఆయనది ఉత్తమమైన కోరికే. కానీ నేను చూడలేకపోయాను. అలా చూసిన వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా అలా చూసిన వారు ఎవరైనా ఉంటే వారు ఎంత ధన్యాత్ములో, ఎంత ప్రేమాస్పదులో భగవంతుని యందు. ఎంత ప్రేమ లేకపోతే భగవంతుడు వాళ్ళకి కనపడ్డాడు? కనపడి ఊరుకుంటాడా? వాళ్ళ సేవలు స్వీకరించి ఉంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నిజానికి సత్కరింపబడవలసిన వాళ్ళు, వాళ్ళని నేను సత్కరించాలి అని భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా రాజ్యమునందు ఉన్నారా? ఉంటే సత్కరిస్తానని ప్రకటన చేశాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆయనకి తనివి తీరలేదు. ఎవరో ఉంటారు, ఉండకపోవడం ఉండదు. ఇంతమంది ప్రజలలో పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుని సేవిస్తున్నవాడు, భగవంతుని ప్రత్యక్షంగా రోజు చూస్తున్నవాడు ఒకడు ఉంటాడు. ఆయనెవరో నాకు తెలియాలి. ఆయనెవరో నాకు తెలిస్తే నేను ఆయన పాదములు పట్టుకుంటే ఆయన నాకు భగవంతుడిని కూడా చూపించగలడు. ఎందుకంటే ఆయన మాట భగవంతుడు వింటాడు కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరో పట్టుకొని తీసుకొచ్చి నా చేత సత్కారము పొందేటట్టు, ఆయన దర్శనము ద్వారా నేను భగవద్ దర్శనం పొందేటట్టు నాకు నువ్వు ఉపకారం చేసి పెట్టమని తన దగ్గర ఉన్నటువంటి మంత్రి, చాలా చతురుడు, తెలివైనవాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, మంత్రాంగము తెలిసి ఉన్నటువంటి వాడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, మేధావి, విద్యాపతి అనబడేటటువంటి మంత్రిని పిలిచి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. ఆయన రాజ్యం అంతటా మారువేషంలో తిరుగుతున్నాడు. నిజంగా అలా భగవంతుణ్ణి దర్శనం చేసినవాడు, ఏదో ఒకసారి దర్శనం చేశాను అయిపోయింది అని ఊరుకోరు కదా. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడు నిరంతర దర్శనాన్ని కోరుతాడు. నిరంతర దర్శనాన్ని కోరినవాడు చూస్తూ ఊరుకోడు కదా, భగవంతుణ్ణి సేవిస్తాడు. అట్లా ఉన్నవాడు ఎవరు అని ఆయన అనుషంగికంగా ఇవన్నీ ఆలోచన చేసి అటువంటి ప్రదేశం కానీ అట్లా సేవిస్తున్నవాడు కానీ ఎవరైనా ఉన్నాడా అని వెతుకుతున్నాడు. వెతకగా ఆయనకి విశ్వావసు యొక్క ఉనికి తెలిసింది.
ఆయన ఎక్కడో ఒక పర్వత గుహలో నీలమాధవుడన్న పేరుతో సాక్షాత్ పరిపూర్ణావతారమైన కృష్ణుణ్ణి జగన్నాథుడిగా సేవిస్తున్నట్ట. కాబట్టి నేను ఆయన్ని పట్టుకోవాలని వెళ్ళాడు. ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో నేను మంత్రిని అని చెప్పకుండా సామాన్యమైనటువంటి వ్యక్తిలా ఆయన దగ్గర చేరి ఆయన సహృదయాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆయన వెళ్ళేవాడు పర్వత గుహకి, నీలమాధవుణ్ణి సేవించేవాడు, తిరిగి వచ్చేవాడు విశ్వావసు. ఎంత ప్రేమ సంపాదించుకున్నా విద్యాపతిని మాత్రం ఎప్పుడూ తనతో రమ్మని పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే దానికి ఒక్కటే కారణం, ఆ ప్రేమ అట్లాంటిది. ఏమో ఎవరిని నమ్మి నేను మోసపోయినా పర్వాలేదు, కానీ నా స్వామికి ఆపద రాకూడదు. వీళ్ళందరినీ తీసుకెళ్తే ఎంత ఇబ్బంది పెడతారో, ఏం కోరికలు కోరుతారో, ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, నువ్వు ఇలా అందరినీ తీసుకొస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ ఉండలేనయ్యా అని వెళ్ళిపోతే స్వామి దక్కకుండా పోతాడు. అందుకని చెప్పి నేను ఎవరినీ తీసుకెళ్ళను అని ఆయన ఎవరినీ తీసుకెళ్లేవాడు కాదు. అది స్వార్థం కాదు, స్వామికి అసౌకర్యం కలగకూడదనేటటువంటి ఒక పిచ్చి ప్రేమ. అంతటి ప్రేమైకమూర్తి ఆ విశ్వావసు. ఎట్లా విశ్వావసు దగ్గర ఒక అధికారం సంపాదించుకోవాలి, నాకు ఎట్లాగైనా నువ్వు పూజ చేసే ఆ నీలమాధవుడి దర్శనం నాకు చేయించు అని నేను అడగాలంటే అడగడానికి కావలసినంత చొరవ నేను నీకు చూపించలేనని విశ్వావసు అనలేనంత దగ్గరితనం ఏర్పడాలి. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఎటు విశ్వావసు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది లలిత అని, ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు విశ్వావసుకి అల్లుడయ్యాడు. అల్లుడై చాలా కాలం విశ్వావసు దగ్గర ఉండి, మామయ్య గారు మీరు ప్రతిరోజు కూడా పర్వత గుహకి వెళ్ళి భగవంతుణ్ణి సేవించి వస్తూ ఉంటారని నాకు నా భార్య ద్వారా తెలిసింది, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి భగవంతుని యొక్క దర్శనం చేయించండి అని అడిగాడు. కూతురు కాపరం, అల్లుడు ఎంతటి విశ్వావసైనా, పైగా ప్రవర్తన చేత చాలా మంచివాడు, ఏమీ కోరికలు కోరేవాడిలా కనపట్టలేదు. తన కూతుర్ని వివాహం చేసుకున్నాడు, ఇంత నిస్వార్థంగా ఉంటున్నాడు, కాబట్టి తీసుకెడితే పర్వాలేదులే అని తీసుకెడతాను. కానీ నేను ఒకసారి తీసుకెళ్ళిన తరువాత నువ్వు అదే పనిగా వెళ్ళమని నాకేమిటి నమ్మకం? ఇవాళ నీకు ఏ అవసరం లేదు, నీకు మనసులో ఏ కోరిక లేదు, కానీ రేపు పుట్టదని నమ్మకం ఏమిటి? ఇవాళ కోరిక లేదు, రేపు కొడుకు పుట్టాలని కోరిక పుట్టచ్చు, ఓ కూతురు పుట్టాలని కోరిక పుట్టచ్చు, ఆ కొడుకు మహావిద్వాంసుడు కావాలని కోరిక పుట్టచ్చు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగితే నీకు ఇప్పుడైతే నీకేమిటి? నీ మనసులో ఏ కోరికలు లేవు, భగవద్ దర్శనం ఒకటే కావాలి. కాబట్టి నీకు ఒక్కసారే ఆ నీలమాధవ దర్శనం చేయిస్తాను. కానీ నువ్వు నేను కలిసి వెడుతున్నప్పుడు నీకు ఆ పర్వత గుహ జ్ఞాపకం లేకుండా చెయ్యడం కోసం నీ కళ్ళకి గంతలు కడతాను, నిన్ను నాతో తీసుకెడతాను, నువ్వు పర్వత గుహలో ఉన్నటువంటి నీలమాధవ దర్శనం చేసుకుని నాతో పాటు వెనక్కి వచ్చేద్దు. కానీ భగవద్ దర్శనం అవుతున్నప్పుడు కళ్ళకి ఉన్న బట్టలు విప్పుతానన్నాడు. అంటే మీరు ఆలోచన చెయ్యండి, భగవద్ దర్శనం అనేది భగవంతుడు ఇవ్వాలి. కానీ ఈయనకి ఎంత ప్రేమ అంటే భగవంతుడు అంటే నేను దర్శనం చేయిస్తాను, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకుండా నీ కళ్ళకి గంతలు కట్టేస్తానన్నాడు. అల్లుడైనా సరే, మంత్రిని తెలియదు, కళ్ళకి గుడ్డలు కట్టాడు, తీసుకెడుతున్నాడు. ఆ మంత్రి కోరిక ఏమిటి? తన ప్రభువుకి దర్శనం చేయించాలి, అందుకు వచ్చాడు, అందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు దారి గుర్తుండకపోతే ప్రభువుకి ఎలా చేయిస్తాడు దర్శనం? తను కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మామగారు విశ్వావసు నీలమాధవ దర్శనం చేయించడానికి ఇంత పరీక్ష పెట్టాడు కదా, రాజుగారికి దర్శనం చేయిస్తాడా? చేయించడు. తను చేయించాలి. తను చేయించాలంటే తనకి దారి గుర్తుండాలి. నాకు దారి గుర్తుండాలి, నాకు కంటికి కట్టకండి బట్టలు అడ్డంగా అంటే అనుమానపడతాడు, అసలు తీసుకెళ్ళడు. అందుకని అలాగే మామయ్య గారు కళ్ళకు గంతలు కట్టండి అన్నాడు. మంత్రి బుద్ధి మంత్రిది. అంటే మంత్రి బుద్ధి అంటే ఏమిటంటే మేధస్సు, తెలివితేటలు ఉపయోగించి ప్రభు కార్యాన్ని తీర్చే ప్రయత్నం ఆయన చేశాడు. మంత్రి అంటేనే మంత్రాంగం, తెలివితేటలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దారి నేను ఎలా గుర్తు పెట్టుకోగలనని ఒక సంచి తీసుకుని దానికి చాలా సన్నటి కన్నం పెట్టి దాని నిండా ఆవాలు పోశాడు. పోసి నడుము కట్టుకున్నాడు.
ఆవాలు కింద పడుతుంటే పెద్ద ఎవరికి తెలియదు, చాలా చిన్న ఉంటాయి. అందుకని నేను పర్వత గుహకి తీసుకెళ్లే వరకు సన్న కన్నంలోంచి ఆవాలు పడుతూనే ఉంటాయి. మా మామగారు నాకు ఆ దారి చూపించకపోవచ్చు, కానీ తర్వాత నేను ఆవాలు ఎటు పడ్డాయో ఆ దారి పట్టుకుని వెళ్ళి నీలమాధవ దర్శనం చేసుకోగలను అని ధైర్యం వహించి ఆవాలు మూట నడువుకి కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. పర్వత గుహని చేరుకున్నాడు, నీలమాధవ దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం చూశాడు. అది ఒక విగ్రహం కాదు, ఉన్నవాడు సాక్షాత్ భగవానుడే. సాక్షాత్ కృష్ణ భగవానుడే అక్కడ కూర్చుని ఉన్నాడనడానికి గుర్తు ఏమిటంటే, ఆయన దగ్గరకి ఎవరొచ్చారో వాళ్ళు ఆ రూపాన్నే పొందారు. ఎట్లా అంటే, మనుష్య ప్రాణి అయితే ప్రారబ్ధం తీరాలి, తెలిసో తెలియకో అమాయకపు ప్రాణి ఏదైనా దరిదాపులలోకి వస్తే ఆయన పార్షద రూపాన్ని పొందుతుంది. అంటే సారూప్య స్థితి అంటారు, విష్ణు స్వరూపాన్ని పొందుతుంది. ఈ విద్యాపతి నీలమాధవుడికి నమస్కారం చేస్తూ మామగారితో కలిసి నిలబడి ఉండగా ఒక పక్షి ఒకటి గుహలోకి వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న కోనేటిలో దాహంతో నీళ్లు తాగి అందులో రెక్కలు తడిపి టపటప కొట్టుకుంది. దానికి అక్కడ నీలమాధవుడు ఉన్నాడు, భగవానుడు అని తెలుసుకునే అవకాశం లేదు, అంత బుద్ధి జ్ఞానం ఉండదు కదా. కానీ అది భగవత్ సన్నిధానానికి వచ్చింది. వచ్చిన కారణం చేత అది చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి విష్ణుస్వరూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన ఆశ్చర్యపోయాడు. కనుక ఇది విగ్రహం కాదు, ఈయన సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే. ఇందులో ఏ విధమైనటువంటి శంకకి ఆస్కారం లేదు. ఈయన నిజంగా భాగ్యవంతుడు. ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కృష్ణావతార పరిసమాప్తి అయిపోయిందని అనుకుంటున్నాం, కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ రూపంతో ఈయనని అనుగ్రహిస్తున్నాడు, పూజలు అందుకుంటున్నాడు. ఇది మా రాజుగారికి చెప్పి దర్శనానికి తీసుకురావాలి. ఎందుకంటే మా రాజుగారు అంత ఆర్తితో ఉన్నాడు, భగవద్ దర్శనం చెయ్యాలి, భాగవత దర్శనం చెయ్యాలని. ఇప్పుడు మా రాజుగారి 2 కోరికలు తీరుతాయి. ఈ విశ్వావసుని చూసి ఎంతో సంతోషించి సత్కరిస్తాడు. 2, భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నేను వెళ్ళి మా రాజుగారిని తీసుకొస్తానని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొద్ది రోజులు ఉన్నాడు. ఈ ఆవాలు మొక్కలై మొలకలు ఎత్తాయి. ఆవాల మొక్కలైనా గుర్తుపట్టచ్చుగా. అందుకని వెళ్ళి రాజుని పిలుచుకొచ్చాడు, కబురు చేశాడు. రాజుగారు వచ్చారు. ఈ ఆవాల మొక్కలు ఆధారం చేసుకుని పర్వత గుహలోకి వెడుతుంటే విశ్వావసు కూడా ఇంతమంది వచ్చేశారు, రాజు వచ్చేశాడు, రాజపరివారం వచ్చేశారు, వీళ్ళందరూ నీలమాధవ దర్శనానికి వెళ్ళిపోతున్నారని బెంగటిల్లిపోతున్నాడు. వీళ్ళందరూ పర్వత గుహలోకి వెళ్ళారు. స్వామి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోగానే విశ్వావసు భోరును దుఃఖించాడు. విద్యాపతి కూడా ఇది భక్తితో సాధించవలసిన కార్యమే తప్ప యుక్తితో సాధించేది కాదు. భగవంతుణ్ణి యుక్తితో పట్టుకోగలవా? ఎవరి భక్తి వారిది. అది ఆ భక్తి ఉన్నవారు 1,000,000 మంది అయినా ఈశ్వరుడు 1,000,000 మందిని అనుగ్రహిస్తాడు తప్ప ఒకరికి చేయించేది కాదు. ఒకనాడు విశ్వావసు నాకు చేయించాడంటే విశ్వావసు యొక్క అమాయకత్వానికి, ఆయన భక్తికి కట్టుబడి నాకు దర్శనమిచ్చాడు. నేను అట్లా భక్తితో కన్నా రాజుగారి భక్తికి నేను ఉపకారం చేయాలి, మంత్రిగా ఇది నా కర్తవ్యం అన్న భావనతో నా మేధస్సును ఉపయోగించి ఆవాల గింజలవి వదిలిపెట్టి దారి కనుక్కుని, నిజానికి మరి చెప్పలేదుగా విశ్వావసుకి, నేను దారి కనిపెట్టే ఏర్పాటు చేస్తున్నానని చెప్పకుండా చేశాడు. ఇవి నా బుద్ధితో చేసినంత మాత్రాన భగవంతుడు దొరుకుతాడా? అది సాధ్యమా? అలా పట్టుకోగలమా ఈశ్వరుణ్ణి? తెలివికి తెలివి ఆయన. తెలివి అన్న మాట ఎక్కడుందో దానికి ఉనికి ఆయన. అటువంటి భగవంతుణ్ణి నేను పట్టుకోగలనా నా యుక్తి చేత? పట్టుకోలేకపోయాను. అందుకే రాజుగారికి దర్శనం ఇప్పించలేకపోయానని చాలా బాధపడ్డాడు. రాజుగారు కూడా చాలా బాధపడ్డారు. అయ్యయ్యో, నా వల్ల ఆ సేవింపబడుతున్న నీలమాధవుడు కూడా అదృశ్యం అయిపోయాడు. నేను ఒక భాగవతుడిని సత్కరించి ఉపకారం చేయకపోగా ఒక భాగవతుడు బాధపడ్డానికి కారణమయ్యాను. ఇప్పుడు రాజుగారికి పరితాపం
ఒక అమాయకుడు అంత భక్తితో ఆరాధన చేస్తున్న భగవంతుణ్ణి దర్శనం చెయ్యడానికి ప్రయత్నించి అందులో మానవ సహజమైన మేధస్సు ఉన్నది కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించలేక ఆయన అంతర్ధానం అయిపోవడానికి కారణమైంది. ఆ మంత్రిని పంపింది నేనే కాబట్టి నాకు కూడా ఇందులో పాత్ర ఉందని ఆయన చాలా పశ్చాత్తాపం చెందాడు. చెంది ఆక్రోశించాడు భగవంతుడి కోసం. నా వల్ల ఇంత అపరాధం జరిగింది, నాకు దర్శనమివ్వవా, ఆ విశ్వావసును అనుగ్రహించవా, నువ్వు మళ్ళీ రావా, మాకు కనపడవా అని. అప్పుడు భగవానుడు స్వప్నమునందు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, అశ్వమేధయాగం చెయ్యి, చేసిన తరువాత నీకు నేను లభిస్తాను. ఎట్లా లభిస్తాను అంటే మళ్ళీ విశ్వావసుకి ఏ నీలమాధవుడిగా దర్శనమిచ్చానో అట్లా కాదు, నేను ఎట్లా నీకు కనపడాలనుకుంటున్నానన్నది నా ఇష్టం. ఈసారి నేను దారుమూర్తిగా వస్తాను. దారు అంటే కొయ్య కలప. ఆ కొయ్య రూపంలో వచ్చి కొయ్యలోంచి ఆవిర్భవిస్తాను. ఆ కొయ్య నువ్వు కనిపెట్టేది కాదు, నేను రావాలి. ఆ కొయ్య రూపంలో నేను వస్తే నువ్వు నన్ను తయారు చేయాలి. తయారు చెయ్యడం కూడా నీకు సాధ్యం కాదు, అది కూడా భగవత్ ప్రేరణ కావాలి. నేను ఏ రూపంతో రావాలన్నది నా బుద్ధి అందుకోగలిగిన వాడికే తెలుస్తుంది. అందుకని నేను ఎవరి యందు ప్రవేశించి బుద్ధి ప్రచోదనం చేస్తానో ఆయన వచ్చి ఆ కలపలోంచి నా మూర్తి చెక్కుతాడు. ఆ కలప కూడా చాలా దివ్యమైనటువంటి దారు. ఆ దొంగ సముద్రంలో కొట్టుకొస్తుంది. నువ్వు సముద్ర తీరంలో సైనికుల్ని పెట్టి ఉంచు. ఆ దొంగ ఒక రోజున తేలి వస్తుంది, దాన్ని తీసుకురా, దానికి పూజలు ఆచరించు. ఒక వ్యక్తి వచ్చి చెక్కుతాడు, అందులో ఉంచి ఏ రూపం వస్తుందో ఆ రూపంతో నిన్ను కాదు ఈసారి జగత్తునంతటినీ అనుగ్రహిస్తాను, అందరికీ దర్శనమిస్తాను, అందరూ నన్ను చూడొచ్చు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు. ఇప్పుడు విశ్వావసు నన్ను చూశాడని నీకు చూడాలనిపించింది. మీ ఇద్దరి మధ్యలో సద్బుద్ధితోటే తన కర్తవ్యతానిష్టతో విద్యాపతి అంత త్యాగం చేసి అంత కష్టపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు లేకుండా నన్ను చూడాలని ఎవరు అనుకుంటారో అసలు ఆ బుద్ధి పుట్టడం చాలా కష్టం. ఒకసారి జగన్నాథస్వామి నా కన్నుల ముందు కనపడుగాక అన్న బుద్ధి పుట్టడం అంత గొప్పదవుతుంది. అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాలు ఏమని పూర్తి చేశారంటే జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అని పూర్తి చేశారు. 8 శ్లోకాలకి 4వ పాదం అదే. జగన్నాథస్వామి నువ్వు నా కన్నుల ముందు కనపడుగాక అంటే దాని అర్థం ఏమిటంటే నేను పురి క్షేత్రమునకు వెళ్ళి జగన్నాథ దర్శనము చేసేదనుగాక. ఆ తర్వాత ఇక ఆయన రూపం నా మనసుని పట్టుకోవాలి. పట్టుకుని నాకు ఎప్పుడూ ఆయన దర్శనం అవుతూ ఉండాలి. కాబట్టి జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే అన్నారు. కాబట్టి ఆ దొంగలోంచి ఆవిర్భవించాలి. ఎదురు చూస్తున్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఒక రోజున ఆ కలప దొంగ కొట్టుకొచ్చింది సముద్రంలో. దాన్ని రప్పించాడు, పూజలు చేయించాడు, ఒక మందిరంలో ఉంచాడు. ఇప్పుడు దాంట్లో ఉంచి మూర్తి రావాలి. అది చెక్కగలిగిన వాడెవరు? అది భగవంతుడు పంపించినటువంటి దివ్యమైన కలప. దాన్ని ఎవరంత తేలికగా సాధారణంగా లోకంలో ఏదైనా ఒక కాలో ఒక చెయ్యో సరిగ్గా లేక విశ్వమునంతటిని నిర్మించిన వాడు ఎవరు? విష్ణువే. విశ్వకర్మయే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి మహారాజా ఆ దొంగని నాకు అప్పచెప్పండి, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి, కానీ ఆ మందిరం తలుపులు వేసేయాలి. నేను దారుని చెక్కి మూర్తిని తయారు చేసిన తరువాత మీకు చెప్తాను, తలుపులు తీసి మూర్తి సిద్ధమైందని చెప్తాను. అప్పుడు మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేయండి. అప్పటి వరకు మాత్రం తలుపులు తీయకూడదు, తలుపులు కొట్టకూడదు, ఇది నియమం అని చెప్పాడు. సరేనన్నాడు ప్రభువు. భగవంతుడే కలలో ఆదేశించాడు కదా, అట్లాగే వచ్చారు ఎవరో వృద్ధ బ్రాహ్మణుడని.
ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటానన్నాడు. ఈ ఇంద్రద్యుమ్నుని యొక్క భార్య ఉంది గుండీచాదేవి అని, ఆవిడ బెంగ పెట్టుకుంది. ఆయన చూస్తే వృద్ధ బ్రాహ్మణుడు, ఆయన చూస్తే నాకు ఏమీ వద్దు, ఓ పండొద్దు, కాయొద్దు, అన్నం వద్దు, ఏమీ వద్దు, నేను భగవన్మూర్తిని తయారు చేస్తాను, మీరు బెంగ పెట్టుకోవద్దు నా క్షేమం గురించి, తలుపులు వేసేసి ఉంచండి, పూర్తిగా చెక్కడం అయిపోయిన తర్వాత నేనే తలుపులు తీస్తానంటున్నాడు. కానీ ఆయనకి ఏమైనా అయితే ఒక బ్రాహ్మణ హత్యా దోషం మనకు వస్తుంది. అందుకని ఆయన ఎప్పటికి బయటకు వస్తాడో అప్పటి వరకు ఉంటాడని ఏమిటి నమ్మకం అని ఆవిడ బెంగ పెట్టుకుంది. ఆవిడ ప్రేమ ఆవిడిది. ఆయన క్షేమం గురించి ఆలోచించడం ఎంత ప్రేమ ఉంటే జరుగుతుంది. ఆయనే ఉంటాడు లేదు, చెక్కుతాడు లేదు అనడం వేరు. ఆయన ఎలా ఉంటాడో ఏమిటో అని అంత పరితాపం చెందాలంటే ఎంత మాతృహృదయం ఉంటే జరుగుతుంది. అది భగవంతుని యొక్క రూపం బయటికి వస్తోందని కాదు, భగవంతుని రూపం బయటికి తెచ్చేవాడు ఏమైపోతాడో అని ఆవిడ బెంగెట్టుకుంది. అందుకు నీ తల్లి స్థానం ఇచ్చేశాడు భగవంతుడు. అందుకు గుండీచా మందిరానికి ఎడతాడు రథయాత్రలో. ఆవిడ అంత బెంగ పెట్టుకుంది. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఏమీ బ్రాహ్మణుడి అలికిడి లేదు, జాడ లేదు, తలుపులు కొట్టడం లేదు, తీయడం లేదు, అయిందన్నమాట లేదు. ఆవిడకి అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న అంతేవాసుల్ని పిలిచి మందిరం చుట్టూ తిరిగి జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా చెక్కుతున్న చప్పుడు ఏమైనా వినపడుతోందా అంది. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏ చప్పుడు లేదు, నిశ్శబ్దంగా ఉంది అన్నారు. ఆవిడికి చాలా భయం వేసింది. లోపల ఉన్న బ్రాహ్మణుడు శరీరం వదిలిపెట్టేసి ఉంటాడు. మనం భగవన్మూర్తి తయారవుతోందనేటటువంటి సంతోషంలో మనం ఉన్నాం. ఇప్పుడు లేనిపోని పాపం మనకి సంక్రమిస్తుందో ఏమిటోనని భర్త గారిని విపరీతంగా ఒత్తిడి చేసింది. మీరు ఇట్లా కూర్చుంటే కుదరదు, మీరు ఆ తలుపులు తీయించేసేయండి, ఒక్కసారి అసలు ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చూడండి అంది. తలుపులు తీసి చూసేటప్పటికీ లోపల వృద్ధ బ్రాహ్మణుడు ఆయన అంతర్ధానం అయిపోయాడు. కానీ ఈ కలపతో చెక్కినటువంటి మూర్తులు ఉన్నాయి. అవి 4 మూర్తులు ఉన్నాయి. ఒకటి జగన్నాథుడు, నల్లటి రూపం. 2 బలభద్రుడు, తెల్లటి రూపం. ఎర్రటి రూపంతో సుదర్శనం, పసుపచ్చటి రంగుతోటి సుభద్ర. సర్వసాధారణంగా అన్ని దేవాలయాలలోనూ భగవంతుడు తన శక్తి స్వరూపమైనటువంటి దేవేరితో కలిసి ఉంటాడు. లక్ష్మీనారాయణులుగా, పార్వతీ పరమేశ్వరులుగా, సీతారాములుగా అట్లా ఉంటారు, రుక్మిణీ కృష్ణులుగా. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సోదరుడైనటువంటి బలరాముడితోటి చెల్లెలైనటువంటి సుభద్రతోటి ఉన్నాడు. దారుమూర్తులు, కొయ్యమూర్తులు చెక్కి సగం సగం చెక్కి ఉన్నాయి. కుండ్రంగా ముఖం, చేతులు ఇలా చాపి ఉన్నాయి, 2 చేతులు. తల మెడ విడివిడిగా లేవు, ఈ హృదయ స్థానంలోకి చొచ్చుకొనిపోయి ఉంది. అటువంటి మూర్తులు మాత్రమే తయారయ్యాయి. ఇప్పుడు ఆ మూర్తుల్ని చూశాడు. చూసి మళ్ళీ బావురుమని ఇచ్చాడు రాజు. అయ్యయ్యయ్యయ్యో, భార్య మాట విన్నాను, తొందరపడ్డాను. అంత గొప్ప దారు పంపించాడు భగవంతుడు. అందులోంచి భగవంతుని యొక్క మూర్తి పూర్ణముగా తయారు కాకముందే నేను తొందరపడిపోయాను. తొందరపడిపోయిన కారణం చేత భగవన్మూర్తి పూర్ణముగా తయారు కాలేదు. ఇది నే చేసిన తప్పే అని ఆయన చాలా బాధపడిపోయి దుఃఖపడి అవిశ్రాంతంగా ఉన్నటువంటి స్థితిలో భగవానుడు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. ఇచ్చి బెంగ పెట్టుకోకోయే, అదే జగన్నాథ స్వరూపం. ఎంతవరకు చెక్కబడిందో అంతవరకు చెక్కబడిన దానిని అట్లాగే యథాతథంగా ప్రతిష్ఠ చేసేసి, నేను ఉన్నాను, నేను జగన్నాథుడను, నేనే కృష్ణుణ్ణి నిన్ను ఇలా అనుగ్రహించాను. కృష్ణుడు నీలమాధవుడై నీలమాధవుడు జగన్నాథుడయ్యాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యములు కొన్ని ఎప్పటికీ కాలంలో కనపడతాయి. అందులో ప్రధానమైనటువంటి ఇదేది అంటే, సాధారణంగా మీరు జెండా పెట్టారనుకోండి, గాలి ఎటు వేస్తుందో జెండా అటు ఎగురుతుంది. ఒక్క పురుషోత్తమపురి క్షేత్రంలో, అంటే పూరి అంటాం కదా, పురి,
అక్కడ మాత్రం జగన్నాథస్వామి దేవాలయం సుదర్శన చక్రం మీద ఎగిరేటటువంటి పతాకం గాలి ఎటు వీస్తుంటుందో దానికి వ్యతిరేకంగా ఎగురుతుంది. గాలి ఇటు వేస్తోంది అనుకోండి, పతాకం ఇటెగరదు, అటు ఎగురుతుంది. అది విరుద్ధం. అసలు నీడ పడదు గుడిది, ఏ కారణానికి గుడి నీడ పడదు. ఇవన్నీ నేనున్నా అనడానికి గుర్తులు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ప్రతిష్ఠ చెయ్యి. ఇంకొక విశేషం ఏమిటంటే, నాకు ఉత్సవమూర్తి ఉండడు. నేను రథయాత్ర వెళ్ళవలసి వస్తే నేనే పెడతాను. అంటే ఒక దేవాలయం ఉందనుకోండి, అందులో ఉన్న ధ్రువమూర్తిగా ఉంటారు అంతరాలయంలో. ఆయన ఉత్సవమూర్తిగా బయటికి వెళ్ళి ఉత్సవం అందుకోవలసి వచ్చిందనుకోండి, ఉత్సవమూర్తి పెడతారు పల్లకీలో కానీ వాహనం మీద కానీ. ఉరి క్షేత్రంలో అలా కాదు, ధ్రువమూర్తి వెళ్తారు. ఆ జగన్నాథుడు, ఆ బలభద్రుడు, ఆ సుభద్ర, ఆ సుదర్శనం, ఆ నలుగురు పెడతారు. కాబట్టి ఇది నేనున్నానని గుర్తు. అంటే సాక్షాత్ బ్రహ్మగారు వచ్చి, అవునయ్యా ఈయన పరబ్రహ్మమే, నీకు అందులో అనుమానం లేదు, సాక్షాత్ పరబ్రహ్మమే, ఈ రూపాన్ని ఇలా ఉండి నేను పరబ్రహ్మమని నిర్వచనం చేస్తోంది. అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో పరబ్రహ్మ పీడ అంటారు, పరబ్రహ్మమే రూపములు దాల్చింది అంటారు. కాబట్టి జగన్నాథుడే ఇలా ఉన్నాడేమన్న అనుమానమును నువ్వు పొందవద్దు, ఇట్లాగే ప్రతిష్ఠ చేయమన్నారు. అసలు ఆ రాజుగారి తాపత్రయం, ఆయన పడ్డ కష్టం, భగవంతుడి గురించి ఆయన ఏడ్చిన ఏడుపు లోకంలో ఎవడు ఏడిచాడురా? ఎవడు ఏడిచినా వాడి కోసం ఏడిచినవాడు, వాడి వాళ్ళ కోసం ఏడిచినవాడే. నా కోసం జీవితంలో ఇంత ఏడిచినవాడు, రాజ్యపదవున్నా భోగాలున్నా ఎవడున్నాడు? కాబట్టి ఈయనకి నేను దర్శనమిస్తున్నానని భగవంతుడు ఆయనకి సాక్షాత్కరించాడు. నువ్వు నా కోసం ఇంత పరివేదన చెందావు, ఇప్పుడు దేవాలయం కట్టి నన్ను ప్రతిష్ఠ చేస్తావు, నాకు ఒక ముచ్చట ఉంటుంది. నా కోసం ఇంత పరిశ్రమ చేశావు కదా, నీకు ఒక వరం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, ఏం కావాలి కోరుకోమన్నాడు. ఒకటి కాదు స్వామి, నాకు 3 అడగాలనుంది, నిన్ను అనుగ్రహిస్తావా అన్నాడు. తప్పకుండా అనుగ్రహిస్తాను, అడుగు అన్నాడు. మొట్టమొదటి కోరిక ఏదంటే, ఈ క్షేత్రంలో నీ చేతులు ఎప్పుడూ తడిగా ఉండాలి. ఎప్పుడూ తడిగా ఎప్పుడుంటాయి అంటే, అన్ని ప్రసాదాలు నువ్వు ఇక్కడ తింటూ ఉండాలి. అందుకే 56కి తక్కువ కాకుండా నైవేద్యాలు అవుతూ ఉంటాయి జగన్నాథస్వామికి. 56 అనుకుంటారు చాలామంది, 56 కాదు, 56కి తక్కువ కాకుండా. అంటే 56 దాటిపోయి ఒక్కొక్కసారి 100ల సంఖ్య మీద నైవేద్యాలు తయారవుతాయి. ఇంకా విశేషం ఏమిటంటే, పూరి క్షేత్రంలో జగన్నాథస్వామికి నైవేద్యం చెయ్యబడేటటువంటి ప్రసాదం ఏదుందో దాన్ని వండుతుండగా చూడడం అన్నది సాధ్యం కాదు. అది ఆ ప్రసాదం తయారు చేసేటటువంటి ప్రదేశం గుడికి ఒక పక్కకు ఉంటుంది, పెద్ద భవనం కనపడుతుంటుంది. కానీ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. 1000 మంది అందులో పనిచేస్తారు, అంత నియమంగా పనిచేస్తారు. ఇప్పటికీ కట్టెలు తెచ్చి గాడి పొయ్యిల మీద వంట చేస్తారు. ఆయన ఉన్నాడనడానికి, ఇంద్రజుమ్నుణ్ణి అనుగ్రహించాడు, వరం ఇచ్చాడనడానికి గుర్తు ఏమిటంటే, ఒక్క కుండలో వండరు, ఏ రోజుకు ఆ రోజే కొత్త కుండలు. పొయ్యి పెట్టి పొయ్యి కింద కట్టెలు పెట్టి 7 కుండలు పెడతారు. 7 కుండలు పెట్టి 7 కుండల్లో 7 పదార్థాలు పెడతారు వంటకి. లేదా పోనీ ఒక పదార్థం అనుకోండి, మీకు అది తేలిగ్గా అర్థమవుతుంది. 7 కుండల్లో అన్నం పెట్టారనుకోండి, వండితే మొదట ఏ కుండలోది ఉడుకుతుంది? ఏది పొయ్యి మీద కట్టెల మీద మంట మీద ఉందో అది ఉడుకుతుంది. ఒక్క పురి క్షేత్రంలో మాత్రం పైన ఉన్న 7వ కుండలోది ముందు ఉడుకుతుంది, ఆఖరణ ఉన్న కుండ ఆఖరణ ఉడుకుతుంది. సృష్టికి విరుద్ధం కదా. నీకు నేను వరం ఇచ్చాననడానికి గుర్తు, కానీ నేను తినే వరకు ఇది ఎవరూ చూడ్డానికి వీల్లేదు. ఎందుకనంటే నువ్వు నన్ను అంత ప్రేమగా అడిగావు, నేను తినాలని, నా చేయి తడిగా ఉండాలని. అందుకని ఎంత కట్టడి అంటే, సొరంగ మార్గంలో తీసుకొస్తారు ప్రసాదాలు, అసలు ఎవరికీ కనపడదు. భోగమందిర్ అని ఉంటుంది, అక్కడ పెట్టి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత అది ప్రసాదం ఎప్పుడవుతుందంటే, జగన్నాథుడికి ఒక్కడికి నివేదన అయితే కాదు, పదార్థం విమలాదేవి అన్న పేరుతో పార్వతీదేవి ఉంటుంది, శక్తిపీఠం.
అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారికి కూడా నైవేద్యం అవ్వాలి, ఎందుకంటే జగన్నాథ ప్రసాదం అంత రుచి. ఇంకో విశేషం ఉంది పూరిలో. ఒకరోజు 50,000 మంది వస్తారు. ఈ నైవేద్యం పెట్టిన పదార్థాలు అన్నీ కూడా ఇంతంత కాజాల దగ్గర నుంచి రకరకాల పదార్థాలు, ఈ పదార్థాలన్నీ కూడా భక్తులు తినడానికి వీలుగా అందులోకి పంపించేస్తారు. అది మరీ విశేషమైనటువంటి ద్రవ్యం ఏం పెట్టక్కర్లేదు. కొంత ధనం ఇస్తే ఒక పెద్ద పళ్ళెంలో అన్నీ పెట్టి ఇచ్చేస్తారు. నిజానికి తినలేం కూడా, అన్ని పదార్థాలు చూసేటప్పటికే కడుపు నిండిపోతుంది. నేను ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా విస్తట్లో ఇంత పెద్ద కాజా కూడా ఇచ్చాడు. అయ్యి బాబు, ఈ కాజా చూస్తేనే కడుపు నిండిపోయేటట్టుంది అనుకున్నాను. అసలు ఎన్ని పదార్థాలు, ఎన్ని మధుర 50,000 మంది వస్తే 49,999 మందికే సరిపోయింది. ఒకళ్ళకి ప్రసాదం అందలేదని ఉండదు. మర్నాడు 1,00,000 మంది వచ్చారనుకోండి, 1,00,000 మందికి ప్రసాదం సరిపోతుంది. 2,00,000 మంది వచ్చారనుకోండి, 2,00,000 మందికి సరిపోతుంది. అది విచిత్రం. ఎన్ని వేల మంది, లక్షల మంది వెళ్ళనివ్వండి, ప్రసాదం దొరుకుతూనే ఉంటుంది. అమృతబజారు వెడుతూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. వెళ్తూ ఒక్క చోట ఒక చీమ కానీ ఈగ కానీ కనపడదు. మరి అన్ని వేల మంది, నేను అలా ఏమైనా కనపడుతుందా అని చూశాను, ఈగలు అవి ఏమైనా వాళ్తాయా అని. అన్ని లక్షల మంది తింటారు. ఇంతమంది తిన్నారని అక్కడ ఏదైనా అనారోగ్యాలు అటువంటివి కూడా, అంటే శుభ్రత కూడా అంత బాగా నువ్వు పాటిస్తారు. ఆ దివ్యత్వం అనేటటువంటిది క్షేత్రంలో ఇంద్రద్యుమ్న మహారాజు గారు అడిగినప్పుడు ఇచ్చిన వరం. ఆ విమలాదేవికి కూడా నైవేద్యం అయ్యాకే ప్రసాదం. కారణం ఏంటంటే జగన్నాథ ప్రసాదం అంటే అన్నగారు అవుతాడు కదా, మరి పార్వతీదేవికి నారాయణ నారాయణి, ఆవిడికి కూడా అంత ఇష్టంట జగన్నాథ ప్రసాదం. రోజు కైలాసానికి ఎడుతుందట జగన్నాథ ప్రసాదం. ఒక రోజున ఆ వచ్చిన ప్రసాదాలు ఏవో మధురంగా ఉన్నాయి, తినేశారు సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, ప్రమదగణాలు, పరమేశ్వరుడు అందరూ. పార్వతీదేవి అడిగిందిట, ఏది జగన్నాథ ప్రసాదం అదిట. అయిపోయింది, తినేశామన్నారట. కాబట్టి ఆ తల్లి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నిన్న నాకు నీ ప్రసాదం సరిపోలేదా, పంపించింది కైలాసంలో, మా వాళ్ళు తినేశారు బాగుందని, నేను తినలేదు అంది. ఇప్పుడు జగన్నాథుడు, అయ్యో చెల్లి, నువ్వు తినకపోవడమా, నేను నీకు వరం ఇస్తున్నాను, నాకు నైవేద్యం అయిన తర్వాత నా చెయ్యితడి ఎలాగో నీ చెయ్యితడి అంతే, నీకు నైవేద్యం అవుతుంది. అందుకని పూరీ క్షేత్రంలో ఏమిటంటే జగన్నాథుడికి నైవేద్యం, విమలాదేవికి నైవేద్యం అయిన తర్వాత ఆనందబజార్లోకి వస్తుంది. అసలు ఆ నైవేద్యానికి అంతు దరి ఏముండదు. అన్ని పదార్థాలు సొరంగంలోంచి వస్తుంటాయి, ఆ భోగమందిర్లో పెడుతూ ఉంటారు, నైవేద్యాలు పెడుతూ ఉంటారు, వెడుతూ ఉంటాయి, ప్రసాదాలు భక్తులకు ఇస్తూ ఉంటారు. అన్ని నైవేద్యాలు జరిగే ఏకైక క్షేత్రం భారతదేశం మొత్తం మీద పూరీ క్షేత్రం ఒక్కటే. అన్ని పదార్థాలు నైవేద్యం పెడతారు. అన్ని పదార్థాలు ఓపిక ఉండాలి కానీ రుచి చూడొచ్చు కూడా. కాబట్టి అంత గొప్ప క్షేత్రం అది. మొదటి వరం. బహుశः అంత ప్రేమ ఎవరికి ఉంటుంది? జగన్నాథుడు నవ్వి నీ రెండో వరం ఏమిటని అడిగాడు. నువ్వు సాధ్యమైనంత వరకు దర్శనమే ఇస్తుండాలి అందరికీ. తక్కువ సమయం నీ వ్యక్తిగత కారణాలకి తీసుకోవాలి. అందుకని పూరిలో స్వామివారికి పవళింపు సేవ కూడా చాలా తక్కువ సమయం. సర్వసాధారణంగా దేవాలయాలలో అలంకారం చేసేటప్పుడు తెరవేసేస్తారు. ఒక్క పూరిలో మాత్రం పొద్దున్న సుప్రభాతం దగ్గర ప్రారంభమైతే చిట్ట చివర సాయంకాలం భోగ్ ఆరాధన అంటారు, గీత గోవిందం అన్న ఉత్తరీయం వేస్తారు జగన్నాథుడికి. దివ్యమంగళమూర్తిగా వెలిగిపోతుంటాడు అప్పుడు. అట్లా ఇన్ని ఆరాధనలు, ఇన్ని అలంకారాలు, ఇన్ని నైవేద్యాలు, కొన్నిసార్లు తేలిక పదార్థాలు, కొన్నిసార్లు పిండి వంటలు, కొన్నిసార్లు అన్న పదార్థాలు, ఇవన్నీ వండుతూ ఉంటారు. ఇన్ని వండినప్పటికీ, ఇన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ, ఇంత చెయ్యి తడారకుండా ఉన్నప్పటికీ చాలా సమయం దర్శనమిస్తూనే ఉంటాడు. అలంకారం కూడా అందరి ముందు చేసుకుంటూ ఉంటాడు. అంటే నువ్వు అంత సౌలభ్యంగా ఉండాలి. నేను అలంకారం చేసుకుంటున్నాను, కాసేపు ఉండండి అండం. అందుకే జగన్నాథుడంతటి దయామూర్తి లేడు. అందుకే మనుష్య జన్మ ఎత్తి జగన్నాథ దర్శనం చేయలేకపోతే అంతకన్నా మనం కోల్పోయినది లేదు అంటారు. జగన్నాథ దర్శనం చాలు అంటారు. అందుకే
అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాల్లోనూ జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే అన్నారు. కాబట్టి అది కదా నీ కోరిక. నేను ఏకాంత సేవకి అంటే నిద్రపోవడానికి కూడా చాలా తక్కువ సమయం తీసుకుంటాను. వచ్చిన వాళ్ళందరికీ నా దర్శనం ఇస్తూనే ఉంటాను. అందుకే జగన్నాథుడి ముందు అరమరికలు ఉండవు. మీరు ఇప్పటికీ జగన్నాథ క్షేత్రంలో ఎంత గొప్ప వాళ్ళతో కలిసి వెళ్ళండి. ఎక్కడి వరకు అంటే ఆ దర్శనానికి వెళ్ళే ముందున్నటువంటి పెద్ద గది ఉంటుంది, అక్కడ వరకే. ఆ తర్వాత ఇంకా ఏ అధికార లాంఛనాలు కుదరవు. ఇంకా అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్ళవలసిందే దర్శనానికి. అందరూ నా బిడ్డలే. నేను ఇంద్రజుమ్నుడికి వరం ఇచ్చాను. నన్ను చూడడం చాలు జీవితంలో, ఒక్కసారి వచ్చి నన్ను చూడడం అంత గొప్ప విషయం అని చెప్పడానికి ఇప్పటికీ కూడా ఇంద్రజుమ్నుడికి ఇచ్చినటువంటి వరానికి అనుగుణంగా అట్లాగే నిలబడి ఉంటాడు, అట్లాగే దర్శనాలు ఇస్తూ ఉంటాడు, అంత అద్భుతంగా ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటంటే కరచరణాదులతో ఉన్న భగవత్స్వరూప దర్శనం మనసుని ఆకర్షిస్తుంది. ఇప్పుడు కాళ్ళు చేతులతో మనకి తిరుమలలో వెంకటేశ్వర ప్రభువు నిలబడినట్టుగా నిలబడి అలంకృతుడయ్యాడు అనుకోండి, మనసుని దోచుకుంటాడు. జగన్నాథుడు అట్లా కాదు కదా, కరచరణాదులు ఏవి లేవు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన కట్టుకున్న బట్టలు, ఆయనకి అలంకారం, ఆయనని చూస్తే మీ మనసు ఒక్కసారి చూస్తే పట్టేసుకుంటుంది. అంత అందగాడు, అంత అందం పూర్తిగా తయారు కాని మూర్తిలోకి ఎలా వచ్చింది అంటే ఎవరూ చెప్పలేరు. పైగా ఎంత ప్రేమైక మూర్తిగా పక్కన దేవేరిని పెట్టుకోకుండా, కుటుంబం అంటే కలిసి పుట్టడం కలిసి పెరగడం అంటే ఇది. ఇంత గొప్పగా ఇంత ప్రేమైక మూర్తిగా నిలబడుతున్నానని చెప్పడానికి అన్నగారితోటి చెల్లెలితోటి కలిసి నిలబడి ఉంటాడు. ఇది 2వ వరం. బాగుంది, అట్లాగే ఇస్తాను దర్శనం. 3వ వరం ఏదో అడిగేస్తానన్నావు, అదేమిటి చెప్పన్నారు. నాకు పిల్లలు పుట్టకూడదన్నాడు. ఎవరు? ఇంద్రజుమ్నుడు. పిల్లలు కావాలని భగవంతుడిని ఉద్దేశించి తపస్సు చేసి సంతానాన్ని పొందుతారు. ఈయన భగవంతుడు వరం ఇస్తానంటే నాకు పిల్లలు వద్దన్నాడు. ఏమయ్యా నీకు పిల్లలు ఉంటే వచ్చిన నష్టం ఏమిటన్నాడు. స్వామి, పిల్లలు ఉంటే ఒక ఇబ్బంది ఉంది. రేపు పొద్దున్న ఈ గుడి కట్టించిన ఆయన ఇంద్రజుమ్న మహారాజు గారి కొడుకుని నేనే అని వాడు మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ అన్న భావనతో వెళ్ళచ్చు. నాకున్న ఆర్తి వాడికి లేకపోవచ్చు. వాడికి గుడి నువ్వు వాడి సొత్తన్న భావన ఏమైనా రావచ్చు. నా వలన నా సంతానం వలన అటువంటి అపచారం కలగకూడదంటే అసలు నాకు అని పిల్లలు వద్దు. పిల్లలెవరికి? నీ పిల్లలు. నీ పిల్లలకి లోటు ఏమిటి? నీ సంతానానికి లోటు ఏమిటి? కోటాను కోట్ల మంది నీ సంతానం. నీ సంతానం నిన్ను చూసి తరిస్తే నాకు సంతానం లేకపోయినా పర్వాలేదు, దానికి నాకు సంతానం ఉంటే ప్రతిబంధకం అయ్యే అవకాశం ఉంది. అందుకని వద్దు నాకు అసలు. నిన్ను అలా చూస్తూ ఉండాలి, నువ్వు వాళ్ళని చూస్తూ ఉండాలి. నిన్ను ఒక్కసారి చూసినా వాళ్ళు తరించిపోవాలి చాలు. నువ్వు సులభుడవు, కరుణామూర్తివి, అందులో నాకు అనుమానం లేదు. కాబట్టి నువ్వు అలా అనుగ్రహం చెయ్యి అన్నాడు. అంతటి జగన్నాథుడు కదిలిపోయాడు. కలియుగంలో ఇంత నిస్వార్థమైన ప్రేమ, నన్ను భక్తుల్ని కలపాలని ఇంత తాపత్రయమా? ఇటువంటి వరాలు అడిగావా? నీ వరాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ఈ జగన్నాథ క్షేత్రంలో యథార్థంగా ఇట్లాగే దొరుకుతుంది. నువ్వు ఎట్లా అడిగావో అట్లాగే నడుస్తుంది వ్యవస్థ. నేను అట్లాగే దర్శనమిస్తానని ఆనాటి నుంచి ఈనాటికి కూడా భగవానుడు అట్లాగే దర్శనమిస్తూ పురి క్షేత్రంలో సుభద్ర బలభద్ర సుదర్శన సహితుడై అందరికీ దర్శనాన్ని కటాక్షిస్తూ అట్లాగే కూర్చుని ఉన్నాడు.